హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈరోజు క్లాస్ వచ్చేటప్పటికి 6th క్లాస్కి సంబంధించి ఎస్సీఆర్టీలోని 6th లెసన్ అయిన తొలి నాగరికతలు అనేది టాపిక్ ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మొదట చూసుకుంటే తొలి నాగరికతల్లో సింధు నాగరికత గురించి ఈ లెసన్ మొత్తం మనం చెప్పుకుంటాం. సింధు నాగరికత బీసీఈ 2500 to 1700 ఇయర్స్ మధ్యలో మనకి ఉండడం అనేది జరిగింది. దీనికే మనకి హరప్ప మొహంజదారో సివిలైజేషన్ అని కూడా మనం అంటాము. వాటిలో ఉండే ప్రముఖ నగరాలు కూడా హరప్ప మొహంజదారో నగరాలు, ఇతర స్థలాలు కూడా దీంట్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఇదే తొలి నాగరికతల్లో ఆర్య నాగరికత అంటే సింధు నాగరికత తర్వాత వచ్చే ఆర్య నాగరికత కూడా మనకి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇందులో ఆర్య నాగరికతని 2 భాగాలుగా విభజిస్తాం. తొలి వేదకాలం బీసీఈ 1500 to 1000, మలి వేదకాలం వచ్చేటప్పటికి బీసీఈ 1000 to 600 ఇయర్స్. ఇలాగా ఆర్య నాగరికతని 2 భాగాల కింద మనం విడదీయడం అనేది జరుగుతుంది. ఇంకా చూసుకుంటే సింధు లోయ నాగరికత అంటే మొత్తం మనం ఇక్కడ బ్రీఫ్గా చూడొచ్చు. 1920వ సంవత్సరంలో హరప్ప మొహంజదారో ప్రాంతాలలో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు మనకు తెలిసింది. వేదకాలానికి ముందే మన దేశంలో అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉండడం జరిగింది. సింధు నది మరియు ఘగ్గర్ హక్ర నదీ ప్రాంతంలో సింధు లోయ నాగరికత ఉండేది. ఈ నదులు ప్రవహించిన గుర్తులను కనుగొన్న మార్గాలు, ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. నాగరికత బయటపడిన ప్రాంతాలు ఏవేవంటే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు 1500 ప్రదేశాలలో బయటపడడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్ అంటే బెలూచిస్తాన్ ప్రజెంట్ పాకిస్తాన్లో ఉన్న ఒక ప్రావిన్సీ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడడం జరిగింది. హరప్పా నాగరికత క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుంచి 1700 సంవత్సరాల మధ్యలో విలసిల్లిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ సింధు లోయ నాగరికతకు వచ్చేటప్పటికి ముఖ్యమైనది ఏదంటే అందులో పట్టణ ప్రణాళిక అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండేదన్నమాట. దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. హరప్పా నాగరికత కాలం నాటి నగరాలు అన్నీ ప్రణాళికబద్ధంగా నిర్మించబడ్డాయి. నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి. పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు. ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి. మొహంజదారోకి వచ్చేటప్పటికి మొహంజదారోలో గొప్ప స్నానవాటిక, ప్రజలందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కొలను అనేది ఉండేది. ఇక్కడ ఇమేజ్ అనేది మనకి డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి 4 వైపులా గదులు ఉన్నాయి. పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజుల్లో ప్రజలందరూ ఒక చోటున చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే హరప్పా నగరం, అలాగే ఇక్కడ మనకు మ్యాప్ అనేది డిస్ప్లే చేసాం లొకేషన్స్తోని. తర్వాత ఈ నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కూడా ఉన్నాయి. కార్మికులు నివాస సముదాయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఇందులోకి వస్తే లోథల్ అనేది ఏదైతే ఉందో ఈ నగరంలో అతిపెద్ద మనం నౌకాశ్రయంగా చెప్తాం. దాని తాలూకా ఇమేజ్ అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేసాం. తర్వాత సింధు నాగరికతకు వచ్చేటప్పటికి ఇతర ముఖ్యమైన అంశాలు కూడా చూద్దాం. మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి వీరి కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అనేది ఉండడం జరిగింది. ఈ వ్యవస్థ పరిశుభ్రతకు మరియు ప్రజారోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను మనకి తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత గృహాలు. హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకునేవారు. 2 అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు. ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది
ఉండేది. ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపడం అనేది జరిగేది. ఆర్థిక జీవనం. ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం. పత్తిని మొట్టమొదట పండించింది సింధు ప్రజలు. వేరొక ముఖ్య వృత్తులు చూసుకుంటే పశువులు, మేకలు, పందులు, కుక్కలు, గుర్రాలు, గాడిదలను పెంచేవారు. వ్యాపారంలో చూసుకుంటే అరేబియా సముద్రంలోని లోదల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఖాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. సాంఘిక జీవనానికి వస్తే స్త్రీలు, పురుషులు కూడా అలంకరణ పట్ల ఆసక్తి చూపేవారు. స్త్రీలు కంఠాభరణాలు, మోచేతి రణాలు, చేతి వేళ్లకు ఉంగరాలు, గాజులు, చెవి దుద్దులు, అలాగే ముక్కు పుడకలు కూడా ధరించడం అనేది జరిగేది. స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి, పరిమళ ద్రవ్యాల గురించి ఆ కాలం నుంచి తెలిసే ఉన్నది. ఆహారం మరియు పంటలు. ప్రధాన వృత్తికి వచ్చేటప్పటికి సింధు లోయ నాగరికతలో వ్యవసాయం. గోధుమ, బార్లీ, ఆముదం, బఠానీలు, కాయధాన్యాలు మొదలైన పంటలను ఇక్కడ ఎక్కువగా పండించేవారు. తర్వాత చూసుకుంటే వినోదాలు. ప్రధాన వినోదం వచ్చేటప్పటికి ఎద్దుల పోటీలు. ఇతర వినోదాలు ఏమంటే నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం వంటివి వీరికి వచ్చేటప్పటికి ఇతర వినోదాలు. పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్లు, బొమ్మలతో ఆడుకోవడం అనేది జరిగేది. నైపుణ్యాలు. చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు. నాట్యకత్తె విగ్రహం మరియు బాగా గడ్డం పెంచిన వ్యక్తి ఎవరైతే అతను పూజారి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించిన నైపుణ్యాల కింద చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి మతం. సింధు ప్రజలు పశుపతి మరియు అమ్మ తల్లిని పూజించేవారు. ఇక్కడ పశుపతి అనేది వచ్చేటప్పటికి శివుడి అన్నమాట. ఇక్కడ పశుపతి తలక ఇమేజ్ని మనం రెఫర్ చేయడం అనేది జరిగింది. అమ్మ తల్లి యొక్క విగ్రహాన్ని కూడా ఇమేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని మరియు వాయువులను కూడా పూజించేవారు. కాళీబంగన్ మరియు లోతల్ ప్రాంతాలలో అగ్ని పేటిక అనగా యజ్ఞవాటికలు కూడా ఉండడం అనేది జరిగింది. స్వస్తిక గుర్తును ఉపయోగించేవారు. ఇది సింధు లోయ నాగరికతకు సంబంధించి వారు పాటించిన మతం. తర్వాత చూసుకుంటే లిపి. సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని, భాషను అభివృద్ధి చేసుకున్నారు. నిపుణులు ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు. దానికి సంబంధించిన మనకి ఇమేజ్ అనేది ఇక్కడ రెఫర్ చేయడం జరిగింది. తూనికలు, కొలతలు. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. దానికి సంబంధించిన మనకి ఇమేజ్. వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతను కలిగి ఉండేవి. వీరి తూనికలను, కొలతలను పర్షియా మధ్య ఆసియా దేశాలలో కూడా ఉపయోగించేవారు. అయితే ఈ సింధు నాగరికత పతనానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. మార్టిమర్ వీలర్ దీనిని అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పతనమైనట్లు భావిస్తున్నారు. సింధు నది మరియు దాని ఉపనదులతో నీరు లేకుండా ఎండిపోవుట వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. అయితే దీనికి మనకి సరి అయిన ఆధారాలు ఏంటనేవి మనకి సరిగ్గా మన హిస్టరీలో అక్కడ చెప్పడం అనేది జరగలేదు.